Good morning, my dear students. From the following balance sheet of Bharat Company, prepare a statement showing changes in working capital. మీకు భారత్ కంపెనీకి సంబంధించినటువంటి 2006 అండ్ 2007 సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమని ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు 2007 ఫ్రంట్, 2006 బ్యాక్ అంటే దీని తర్వాత ఇచ్చారు. మీరు ఆన్సర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2006 వేసుకోవాలి, తర్వాత 2007 వేసుకోవాలి. 2006తో పోలిస్తే 2007లో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది చూసుకోవాలి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ముందు 2007కి సంబంధించిన వాల్యూస్ ఇచ్చాడు, తర్వాత 2006కి సంబంధించిన వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, అసెట్స్, నెక్స్ట్ లయబిలిటీస్. ఇందులో మనం మీకు ఆల్రెడీ చెప్పాను నేను, చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. సో వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం తీసుకుంటామంటే కరెంట్ అసెట్స్ని కరెంట్ లయబిలిటీస్ని తీసుకుంటాం. సో స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్లో ఫస్ట్ 2006-2007 ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎఫెక్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 2006 వాల్యూస్ వేసుకోవాలి, తర్వాత 2007 వాల్యూస్ వేసుకోవాలి. ఫస్ట్ కరెంట్ అసెట్స్లో మనకి ఏమేమి ఉన్నాయో చూడండి. గుడ్ విల్ రాదు, క్యాష్ వస్తుంది, డెబిటార్స్ వస్తుంది, క్లోజింగ్ స్టాక్ వస్తుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ రావు, ల్యాండ్ రాదు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కూడా రావు. క్యాష్, డెబిటార్స్, క్లోజింగ్ స్టాక్ ఈ మూడే వస్తాయి. ఈ మూడింటికి సంబంధించి ఫస్ట్ 2006 వాల్యూస్ 2007 వాల్యూస్ వేసేసుకోండి. ఫస్ట్ క్యాష్ చూడండి, 2006లో 25,000 ఉంది, 2007లో 70,000 ఉంది, అంటే ఇంక్రీజ్ అయింది. కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇవే కదా మనకి ఫార్ములాస్ చెప్పుకున్నాం. సో కరెంట్ అసెట్స్ పెరిగితే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ అసెట్స్ తగ్గితే వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది. సో ఇది కరెంట్ అసెట్స్కి సంబంధించిన 2 రూల్స్. కరెంట్ లయబిలిటీస్కి దీన్ని రివర్స్ చేయాలి. ఫస్ట్ అసెట్స్ చూడండి, క్యాష్ ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది, 45,000. సో ఇంక్రీజ్లో వేసుకున్నాం. నెక్స్ట్ డెబిటార్స్ 98,000, 90,000, 8,000 డిక్రీజ్ అయింది. డెబిటార్స్ వాల్యూ 8,000 డిక్రీజ్ అయింది, సో డిక్రీజ్లో వేసుకోవాలి 8,000. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ 87,000 అండ్ 1,20,000, 33,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్లో వేసుకోండి. ఓకే, అక్కడికి టోటల్ చేయండి, ఓన్లీ కరెంట్ అసెట్స్ మాత్రమే టోటల్ చేయండి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. అసలు లయబిలిటీస్లో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ట్రేడ్ క్రెడిటర్స్ కరెంట్ లయబిలిటీ, బిల్స్ పేయబుల్ కరెంట్ లయబిలిటీ, లోన్స్కి వచ్చేసరికి పేయబుల్ డ్యూరింగ్ 2008లో పే చేసేస్తామంటవి. సో అంటే ఇవేంటి, షార్ట్ టర్మ్ లోన్స్. 2006లో అసలు లోన్ వాల్యూయే లేదు, 2007లో తీసుకున్నాము, 2007లో లోన్ వాల్యూ ఉంది, 2008లో వాటిని పే చేసేస్తాం అన్నాడు, అంటే ఇవి షార్ట్ టర్మ్ లోన్స్. సో ఇవి కరెంట్ లయబిలిటీస్లోకి వస్తాయి. షేర్ క్యాపిటల్ రాదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా రాదు. కరెంట్ లయబిలిటీస్లోకి ట్రేడ్ క్రెడిటర్స్, బిల్స్ పేయబుల్, లోన్స్ ఈ మూడే వస్తాయి. సో కరెంట్ లయబిలిటీస్ చూడండి, ట్రేడ్ క్రెడిటర్స్ 50,000 ఉంది 2006లో, 2007లో 45,000 ఉంది, అంటే 5,000 ఏమైంది అంటే డిక్రీజ్ అయింది. కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అయితే ఇంక్రీజ్లో వేసుకోవాలి, కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్లో వేసుకోవాలి. ఇవే కదా 2 రూల్స్ మనకి కరెంట్ లయబిలిటీస్కి సంబంధించి. సో కరెంట్ లయబిలిటీస్ 50,000 ఉంది, 45,000 తగ్గింది, అంటే డిక్రీజ్ అయింది కాబట్టి
వర్కింగ్ క్యాపిటల్లో ఇంక్రీజ్లో వేసుకోవాలి 5,000. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ 20,000 నుండి 35,000 అయ్యింది, అంటే పెరిగాయి. బిల్స్ పేయబుల్ 15,000 ఏంటి పెరిగాయి. సో పెరిగితే డిక్రీజ్లో వేసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది, సో డిక్రీజ్లో వేసుకోవాలి. నెక్స్ట్ లోన్స్కి వచ్చేసరికి అసలు 2006లో లోన్స్ అనేవి లేవు, బట్ 2007లో 20,000 లోన్స్. పేయబుల్ డ్యూరింగ్ 2008 అమ్మది, 2005 కాదు. అంటే 2006లో అసలు అమౌంట్ లేదు, 0. 2007లో 20,000, అంటే ఎంత పెరిగింది, 20,000 పెరిగింది. సో ఇంక్రీజ్ అయితే కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది, సో ఆ 20,000 డిక్రీజ్లో వేసుకోవాలి. ఓన్లీ కరెంట్ లయబిలిటీస్ మాత్రం టోటల్ చేయండి. చేసిన తర్వాత వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే వస్తుంది వర్కింగ్ క్యాపిటల్. పైన కరెంట్ అసెట్స్, కిందవి కరెంట్ లయబిలిటీస్. ఏ ఇయర్కి ఆ ఇయర్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేయండి. అంటే 2,10,000 నుంచి 70,000 లెస్ చేయండి, 1,40,000. అలాగే 2007లో కరెంట్ అసెట్స్ 2,80,000 నుంచి కరెంట్ లయబిలిటీస్ 1,00,000 లెస్ చేయండి, 1,80,000. ఇది వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ మీరు అబ్జర్వ్ చేయండి, 2006లో 1,40,000 ఉండేటువంటి వర్కింగ్ క్యాపిటల్ 2007కి వచ్చేసరికి 1,80,000 అయింది, అంటే పెరిగింది. ఎంత పెరిగింది, 40,000 పెరిగింది. వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 40,000 ఇంక్రీజ్ అయింది. సో అంటే డిఫరెన్స్ ఎంత, 40,000. ఆ 40,000 ఇక్కడ మీరు నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని ఏ ఇయర్లో తక్కువ ఉంటే ఆ ఇయర్లో ఆ 40,000 వేసుకోవాలి. 2006లో తక్కువ ఉంది కాబట్టి 40,000 వేసుకోండి, మీకు అక్కడ ఈక్వల్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ చిన్న అమౌంట్ వేయడం మర్చిపోయారు. 45,000, 33,000, 5,000 ఈ మూడింటిని కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే 83,000. ఇంక్రీజ్లో 83,000, డిక్రీజ్లో కూడా యాడ్ చేయండి. 8,000, 15,000, 20,000 కలిపితే 35, అది 8, 43,000. ఓకే, 83,000లోంచి 43,000 లెస్ చేస్తే ఎంత వస్తుందంటే 40,000 వస్తుంది. దాన్ని ఆ 40,000ని డిక్రీజ్లో వేసుకోవాలమ్మా, ఇక్కడ వేయడం మర్చిపోయారు. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 40,000 ఇక్కడ వేసుకోవాలి. అలాగే డిక్రీజ్లో 40,000 అమౌంట్ తక్కువ ఉంది, అప్పుడు 83,000 ఈక్వల్ అవ్వాలంటే 40,000 వేసుకోవాలి ఇక్కడ. సో 40,000 డిక్రీజ్లో వేసుకోండి. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయ్యింది. ఎంత ఇంక్రీజ్ అయ్యిందంటే 40,000 ఇంక్రీజ్ అయ్యింది. సో ఆ 40,000ని మనం ఇక్కడ డిక్రీజ్లో వేసుకోవాలి. ఇక్కడ నీకు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఎలా తెలుస్తుంది అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్లో వర్కింగ్ క్యాపిటల్ పెరిగింది. సో పెరిగిందంటే అర్థం ఏంటి, ఇంక్రీజ్ అయినట్టే కదా. ఎంత ఇంక్రీజ్ అయింది, రెండింటికి డిఫరెన్స్ చూడండి. వర్కింగ్ క్యాపిటల్ 1,40,000, 1,80,000కి డిఫరెన్స్ అంటే 40,000. సో 40,000 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు కింద అమౌంట్స్ టోటల్స్ రావడం కోసం అని చెప్పి ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ ఆ 40,000ని వేస్తున్నాము. ఎక్కడెక్కడ వేస్తున్నాము అంటే 2006లో వేస్తున్నాం. ఎందుకని, ఈ ఇయర్తో పోలిస్తే నెక్స్ట్ ఇయర్ 40,000 పెరిగింది, ఇంక్రీజ్ 40,000 ఉంది. ఆ ఇంక్రీజ్ అక్కడ చూపిస్తున్నాం మనం. సేమ్ ఇక్కడ ఇంక్రీజ్లో 83,000 టోటల్ ఈక్వల్ అయింది, బట్ డిక్రీజ్కి వచ్చేసరికి అమౌంట్ 40,000 తక్కువ కనిపిస్తుంది. సో అందుకని అక్కడ కూడా 40,000 వేసి టోటల్ చేసాం. ఓకే, ఇక్కడ నోట్ ఏంటంటే మీకు లోన్స్ అనేవి పేయబుల్ డ్యూరింగ్ 2008లో అవి పే చేసేస్తాం. సో ఇవి కరెంట్ లయబిలిటీ అనే విషయాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 40,000 ఇక్కడ వేసుకోవాలి, డిక్రీజ్లో కూడా వేసుకోవాలి. ఆ అమౌంట్ అక్కడ వేయడం ఇందులో వేయలేదు, మీరు వేసుకోండి.
ఎవరికైనా డౌట్ వస్తే మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకోండి వీడియోని. థ్యాంక్ యూ.